తిరుపతిలో భూ వ్యవహారాలు, అధికారులపైన విమర్శలు, సెట్టిపల్లి భూముల అంశంపైన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడడం సహించబోమని హెచ్చరించారు. భూ కబ్జాలు, అక్రమాలపైన విజిలెన్స్ నివేదికలను పరిశీలించి ఆధారాలు ఉంటే బాధ్యులపైన చర్యలు తప్పవన్నారు మంత్రి అనగాని. చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంట్లో తెలియజేస్తాను. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఏదైతే మా డైనమిక్ నాయకులు, అధికారులు ఉన్నారో వాళ్ళందరి సహకారంతో, ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా ఈ తిరుపతి జిల్లాని అన్ని రంగాల్లో, అటు టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, అలాగే మీకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సిటీ ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇది టెంపుల్ టూరిజం సర్క్యూట్గా పెట్టుకుని మనం ఈ తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దిశగా మనం అడుగుల ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు రౌడీజం అని చెప్పి మీరు పేరు ఎత్తిన అభివృద్ధికి ఆటంకం కలిగిన, నేను చెప్పేదే, మీరు ఏదో మాట్లాడేటప్పుడు ఏదో పెద్ద మీరు సూక్తులు చెప్పినట్టు చెప్తారు. చేసేయన్ని రౌడీజం ప్రేరేపించడం, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజా బ్యాచ్ల్ని పోషించడం, హింసలు చేయటం, కబ్జాలు చేయటం. తప్పకుండా మీరు చేసిన ప్రతి ఒక్క పాపానికి కూడా మీరు శిక్షార్హులు. అలాగే